నువ్వు నేను ప్రేమ చూసే వాళ్ళందరికీ నమస్కారం. అండ్ నా తెలుగు కొంచెం అటు ఇటే ఉంటుంది, ప్లీజ్ అదే చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో నువ్వు నేను ప్రేమలో ఏమవుతుంది, ఏం జరగబోతుందని ఒక టెన్షన్ అందరికీ ఉన్నది. సో ఇప్పటికి బిడ్డ ఎత్తుకొని అను వచ్చేసింది. అను చూసిన తర్వాత ఇంట్లో ఉన్న అందరూ ఏమను ఎవరు ఈ బిడ్డ అని అందరూ అడుగుతున్నారు. ఇదే మీ మనవరాలని చాలా సంతోషంగా చెప్తున్నది. నారాయణ వదిలేసి మిగిలి ఉన్నారు కదా, వాళ్ళందరికీ చాలా టెన్షన్గా ఉండదు. నువ్వెందుకు ఈ మధ్య చేసినావు అని అందరూ అడుగుతున్నారు. పద్మావతి కూడా సపోర్టే చేస్తున్నది. ఈ మధ్యలో ఖచ్చితంగా విక్కీకి చాలా సంతోషమయ్యి ఈ బిడ్డ ఎక్కడి నుంచి తెచ్చినావు నువ్వు అని అడుగుతున్నారు. ఈ మాదిరికి ఇక్కడి నుంచి తెచ్చినాను అని అను అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు చెప్తా ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా ఇది చూసిందంటే మన ఎత్తుకొని పోయి వదిలేసి వచ్చినామే ఆ బిడ్డలాగానే తెలుస్తున్నది అని చాలా హ్యాపీగా సంతోషంగా విక్కీ చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంట్లోనే బిడ్డ ఏడ్చేది, ఇది ఆడుకునేది అంతా చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపిస్తున్నది. ఇంకా మనం బిడ్డను వదలనేకూడదు, ఇది అక్క కూతురని చెప్తే అను హర్ట్ అయిపోతుంది. అందువల్ల ఏం చెప్పకుండా ఆర్య కూడా తెలియకుండా మనం వాళ్ళ బిడ్డలాగానే చూసుకుంటామని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకా ఎపిసోడ్ ఎట్టపోతుందని వెయిట్ చేసి చూస్తాం. మీరు పద్మావతి ఫ్యానా లేదంటే విక్కీ ఫ్యానా అని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.